సో ఓకే, ఇలా చిన్న లాగ్ వస్తుంటే స్టేజ్ మీద ఏం చేయాలంటే నెక్స్ట్ రౌండ్ పట్టుకోవాలి. ఏం చేస్తుంటే అలా చూస్తూ ఉంటావు. ఎవరిని దేవి గారిని పిలిస్తే అది చాలా హైలైట్, లాస్ట్ వరకు వాడదాం, వెయిట్ చేయాలండి. మిస్టర్ సుశాంత్ లాస్ట్గా వచ్చాడు, కానీ చాలా స్టైలిష్గా వచ్చాడు. సూజీ, మిస్టర్ సుశాంత్, కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్. నేను తేజ సీనియర్ అన్నట్టు సుశాంత్ కూడా అదే స్కూల్. నువ్వు ఏం చెప్తా నాకు ఆల్రెడీ తెలుసులే, ఇది నీకు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అరే నా చిన్నప్పటి నుంచి, నీ చిన్నప్పటి నుంచి అట్లా అవుతుంది. సో చెప్పు సూజీ, వాట్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు? కాదు ఒక సెకండ్, అది ఏదో చెప్తాను చెప్పను, ఏంటి అది చెప్పండి ఫస్ట్. అంటే ఏం లేదు బావ, నేను చిన్నప్పుడు స్కూల్లో నిక్కర్లు వేసుకుని తిరిగేటప్పుడు మనోడు ఫుల్ ప్యాంట్లు గీంట్లు వేసుకుని అక్కడ ఉండేవాడు. అంటే అది నేను ఎత్తు తనోటులతో ఏమో నాకు తెలియదు, కానీ నాకని చాలా పెద్దవాడు. అది నేను ఇమాజిన్ చేయలేకపోతున్నాను నేను నిక్కర్లో, అది నిన్ను మాత్రం ఇమాజిన్ చేయలేకపోతున్నాను. పాయింట్ చెప్పేది అది కాదు మనోడు. బేసిక్గా ఎవరిని ఎప్పుడు కలిసినా, ఎస్పెషల్లీ ఎవరిన అమ్మాయిని కలిసినా, ఫస్ట్ మేము ఇద్దరు కలిసి ఫస్ట్ చెప్పేస్తాడు నాకన్నా పెద్దోడు అని. ఎక్కడో ఫీలింగ్, తను పెద్దోడు అనుకుంటారు ఏంటి. హలో, నాకన్నా పెద్దోడు ఓకే చెప్పాను. మరి నువ్వు బాహుబలిలో ప్రభాస్ గారికి అన్నగా చేసావు, అది మినిమం హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా. అరే అడవి చేసి నానక్కడలో కూడా చేశాను బావ, అలా కాదు, దానికి దీనికి లింక్ అయ్యాక అన్న. అడవి శేష్ గారు మిమ్మల్ని నాన్న అని ఏమైనా ఏడిపిస్తున్నారా బయట? అవును, అప్పుడప్పుడు నాన్న నాన్న అంటుండే ఏదో కొంచెం. ఎందుకు బాహుబలిలో చేసినందుక? ఓ బేబీలో నాకు తాత క్యారెక్టర్ చేశాడు. శేష్ని సారి గుర్తుపెట్టుకోండి, శేష్ మీద జోకేస్తే మీరు అందరూ మళ్ళీ తిరిగి నవ్వాలి ఇప్పుడే అన్నట్టు. ఓకే, శేష్ లేడు కాబట్టి. ఓకే, వెరీ గుడ్, నైస్. మిగతా పర్ఫార్మర్స్ అందరు వెళ్ళిపోయినట్టున్నారు. అరే సో ఈ డైలాగ్ చెప్పినందుకు దేవిశ్రీ ప్రసాద్ గారిని ప్లీజ్ వేదిక పైకి పిలవాలి. డిఎస్పి అన్న, ఏంటన్నా ఆఫ్టర్ ఆల్ ట్రాక్ ప్లాన్ ఏంటన్నా? వెంటనే ఆవిడ లాగేస్తున్నారు. అదా వేరేలాగా అనుకుంటున్నారు అందరు. అన్న దేవి అన్న ఎలా ఉండబోతుంది ఈసారి ఐఫాలో, మీరు ఏం చేయబోతున్నారు అని అడగమన్నారు. అదే. హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. యాక్చువల్లీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, మస్తు ఎంజాయ్ చేస్తున్నాము. స్టేజ్ మీద పిలిచేశారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐఎమ్ ఆన్ స్టేజ్, సో ఐ రియల్లీ గెట్ టు ఎంజాయ్ ద మూమెంట్స్, the stage moments sitting from the audience, and I was actually doing that, and this guy couldn't stand then, and he called me. నా మాకు ఇచ్చిన 2 క్వశ్చన్లు అయిపోయి చాలాసేపు అయింది, ఎవరో ఒకరిని అందుకు పిలిచి. బట్ ఒకటైతే అర్థమవుతుంది. See, of course, thanks to IFA, and first of all I would like to wish a very speedy recovery to our dear darling brother Andre. He's not well, so he's going to be super fine I think very soon. And ఏంటంటే ఇక్కడ చూస్తున్నప్పుడే చాలా సరదాగా ఉంది వీళ్ళిద్దరు కాంబినేషను. సో ఐ థింక్ వీఆర్ గోన్ హ్యావ్ అ బ్లాస్టింగ్ టైమ్ ఇన్ Abu Dhabi at the IFA. Rocking guys, you rock it. And yeah, I always love to be a part of IFA. I've been performing, I've performed before. లాస్ట్ టైం కూడా Abu Dhabiలో బాలీవుడ్ ఐఫాలో పర్ఫామ్ చేస్తాను. ఈసారి ఫస్ట్ టైం మన ఐఫా అక్కడ జరగబోతుంది. సో ఐమ్ రియలీ హ్యాపీ. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్, అండ్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ Abu Dhabi and the officials of Abu Dhabi who have come here. Thank you sir. We love Abu Dhabi, and the kind of treatment that we got last time when I came for the Bollywood IFA was like, it's like unbelievable. So I'm really looking forward to be there, and we'll rock it. Remember me sir, my first time. All right, ladies and gentlemen, this is a little sneak peek of what's going to happen on stage. Thank you. We're looking forward to see on 7th of September. Now more respectable people will start getting on stage. Thank you. Rana, I think this is a very censored version of what you're going to do. అన్నా ఇక్కడ వేరే అన్ని మాట్లాడకూడదు. దిగు ఫస్ట్.